వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మన ఆర్మీ వచ్చిన రిజల్ట్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో ముందుంది. 100కి 100% కూడా స్ట్రైక్ రేట్ సాధించినటువంటి అకాడమీగా ముందుకెళ్తున్నాం. ఈ సెకండ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో 25 మందికి 22 మంది జాబులు వచ్చింది. అక్కడ చాలా సక్సెస్ఫుల్ సాధించాము. అప్పుడే చెప్పాము. ఆల్రెడీ మెడికల్లో ఒక అబ్బాయి పోయాడు. మెడికల్ పోయిన మనం ఏం చేయలేము. 25 మందిలో ఒక అబ్బాయి పోతే 24 మంది 22 మంది ఆల్రెడీ అయిపోయారు. మిగతా ఇద్దరు కూడా నిన్న సెకండ్ లిస్టులో కూడా జాబ్ రావడం జరిగింది. రూపాయి ఎవరికి కట్టకుండా కూడా జాబ్ రావడం జరిగింది. ఓకే అండి. సో 100% స్ట్రైక్ రేట్తో ఉన్న 100%కి 100% మంది కూడా జాబులు సాధించడం జరిగింది. సో కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో ఈ నెల 20వ తేదీ అయితే చాలా రాసుకోండి. ఈ 20వ తేదీ కూడా మీ లైఫ్ని మార్చే రోజుగా నేనైతే 100% నమ్ముతూ ఉన్నా. 100% నేనైతే నమ్ముతూ ఉన్నా. ఈ 20 ఏదైతే ఉందో, ఈ 12 నెల 20 ఏదైతే ఉందో, ఇది నీ జీవితాన్ని మార్చే రోజు అయితే మాత్రం 100% అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది 1,00,000 పోస్టులు ఏదైతే ఉందో 1,00,000 పోస్టులు అనౌన్స్ చేసింది. కాబట్టి 200 మంది వస్తే 200 మంది, 300 మంది వస్తే 300 మంది కూడా 100% ప్రతి ఒక్కడు కూడా బై రిజల్ట్ ఉండే విధంగా ఈరోజు మనము ట్రైనింగ్ నడుస్తుంది. 300 మంది కూడా జాబ్ వచ్చే విధంగా ట్రైనింగ్ అనేది మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు నీకు నేను అందుబాటులో ఉంటాను. నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా, సార్ నాకు అర్థమెటిక్ డౌట్ సార్ అంతే, రీజనింగ్ డౌట్ సార్ అంతే, 100% నీ వెనక ఉండే నీకు నడిపించడం నేను ముందుకు వస్తూ ఉన్నా. కాబట్టి ఈ నెల 20వ తేదీ ఏదైతే ఉందో, 12 నెల 20వ తేదీ ఏదైతే ఉందో, ఇది నీ జీవితాన్ని మార్చే రోజు అయితే 100% అవుతుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు. నేను కూడా దృఢంగా నమ్ముతూ ఉన్నా. నా రిజల్ట్ కూడా స్ట్రైక్ రేట్ చూసుకొని మీరు రండి. అండ్ మీకు ఇంకా క్లాసులు కావాలనుకుంటే మన యూట్యూబ్లో క్లాసులు పెడుతూ ఉన్నాను. అది చూసుకొని మీరు 100% డిసైడ్ అయ్యి రావచ్చు. నీ జీవితాన్ని మార్చే రోజు అయితే మాత్రము ఈ 20 100% చెప్తున్నా. 2026లో నీకు 100% జాబ్ వచ్చే విధంగా నేను రెడీ చేస్తాను. కాబట్టి ఈ నెల 20వ కొత్త బ్యాచ్ చేస్తాము. ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.